తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. కొత్త మంత్రులకు సంబంధించి శాఖల కేటాయింపుపై సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. తన దగ్గర ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు ఇస్తానని చెప్పారు. ఇక తెలంగాణకు కేసీఆర్ కుటుంబ సభ్యులే శత్రువులని, తాను ఉన్నంత వరకు కేసీఆర్ ఫ్యామిలీకి కాంగ్రెస్ లోకి ఎంట్రీ లేదని రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. లక్ష్మీ దుర్గా 3 రోజుల ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా తాను ఢిల్లీ ఎందుకు వచ్చారన్న అంశాన్ని కూడా మీడియా ముఖంగా కూడా కొంత చిట్చాట్ నిర్వహించారు. ప్రధానంగా కులగణనకు సంబంధించి బీసీ కులగణన సర్వే రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా నిర్వహించామో ఆ కులగణన సర్వేకి సంబంధించిన అంశాన్ని కర్ణాటక సీఎంకి సంబంధించి కర్ణాటక సీఎంకి తెలంగాణ కులగణన సర్వే యొక్క మోడల్ని వివరించేందుకే ఢిల్లీ వచ్చాను. అధిష్టానం రావాలని మొదట కోరినందుకు తాను ఢిల్లీ వచ్చానని, అందులో భాగంగానే ఖర్గేతో రాహుల్ గాంధీతో అదేవిధంగా కర్ణాటక సీఎం డిప్యూటీ సీఎం కూడా అదే సమావేశంలో ఉన్నారు. దాదాపు గంటన్నర పాటు కూడా తెలంగాణకు సంబంధించి బీసీ కులగణన ఏ విధంగా నిర్వహించామో కులగణకు సంబంధించిన మోడల్ ఏంటి అనే అంశాన్ని కూడా ప్రధానంగా వారందరి ముందు కూడా వివరించాను. దానికి సంబంధించిన ఒక అంశాన్ని కూడా చెప్పానన్న అంశాన్ని కూడా స్పష్టం చేస్తూనే మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఇక తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి అంశానికి వచ్చిన ప్రధాన విషయాలలో ప్రధానంగా కిషన్ రెడ్డి తెలంగాణకు అభివృద్ధికి అడ్డంకిగా మారారు. కావాలని ఖచ్చితంగా చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్రానికి కిషన్ రెడ్డి తీసుకొచ్చిన ఒక్క ప్రాజెక్ట్ లేదు. కేంద్ర కేబినెట్ ముందు కావచ్చు, ప్రధాని మోదీకి కావచ్చు, ఏ రోజు కూడా ఎందుకు కిషన్ రెడ్డి ఒక లేఖను కానీ తెలంగాణ కేబినెట్లో ఒక అంశాన్ని తెలంగాణ అంశాన్ని కేబినెట్లో పెట్టాలని ఎందుకు డిమాండ్ చేయలేదనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నాయి. కేటీఆర్ మాట్లాడే మాటలే కిషన్ రెడ్డి కూడా మాట్లాడతారనే అంశాన్ని కూడా మరోసారి స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు ఇక తెలంగాణ అభివృద్ధి అంశంలో మెట్రోకి సంబంధించిన అంశాన్ని కూడా అడ్డుకున్నాడు. నాటి సందర్భంలో కూడా మెట్రోను అందుకున్నారు. ప్రస్తుతం కూడా అదే అంశాన్ని పాటిస్తున్నారు. ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రానికి ఆయన తీసుకొచ్చిన అంశాలు కూడా ఏమీ లేవు. కావాలంటే దాంతో చర్చకు కూడా తాను సిద్ధంగా ఉన్న అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మరోవైపు తెలంగాణ అభివృద్ధి అంశాలపైన కిషన్ రెడ్డితో కలిసి వెళ్లేందుకు కేంద్ర మంత్రులతో చర్చించేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్న అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు కిషన్ రెడ్డి తెలంగాణ అభివృద్ధి పైన సమీక్షా సమావేశాలు నిర్వహిస్తే కూడా తాను సిద్ధంగా ఉన్న అంశాన్ని చెప్తున్నా. మరోవైపు కాళేశ్వరానికి సంబంధించిన అంశాన్ని 2 రోజుల్లో మీడియా ద్వారా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాళేశ్వరం పైన తన విజన్ ఏంటి, కాళేశ్వరం యొక్క అక్రమాలు ఏ విధంగా జరిగిన అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి చెప్తాను కూడా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సతీష్.